అక్కడే చెప్పాల మీకు ధైర్యం ఉంటే. ఏమయ్యా నీకు ఎమ్మెల్యేగా ఓటేశారు, ఎంపీగా ఓటేస్తే ఎంపీగా ఉంటాడు తప్ప ప్రతిపక్ష స్థానానికి వేయకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి, పీఎంతో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలంటున్నా? ఎవరిస్తారు? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య విలువలు అర్థం కాని వాళ్ళకి ఈ బరిగిన ఉంటారు. వితండవాదాలు చేస్తే ఎవరు సమాధానం చెప్తారు? అదే నేను చెప్పేది. ఇప్పుడు ఆ గర్వం అనేది ఇప్పుడు ఢిల్లీలో కూడా జరిగింది. ఇలాంటి మోడీలు ఎంతమంది వచ్చా నన్ను ఓడించారన్నారు కదా, ఏమైంది? అందుకే నేనేమంటానంటే హంబుల్నెస్, ఆ పద్ధతి. ఇప్పుడు అలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి వచ్చిన బాధ ఉంటుంది నాకు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను సిద్ధాంతపరంగా రాజకీయం చేశాను తప్ప వ్యక్తిగత రాజకీయాలు నేను ఎప్పుడు చేయలేదు నా లైఫ్లో. అయితే సిద్ధాంతపరంగా చేసినప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం. దాంట్లో రాజీ పడలేదు నేను. ఫ్యాక్షన్ లీడర్స్, కమ్యూనల్ వైలెన్స్, నక్సలైట్స్ వైలెన్స్, రౌడీజం చాలా నిర్మోహమాటంగా చేశాను.